హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు చిన్న చెర్రీ అఫీషియల్. ఈరోజు నేను ఇస్తున్నాను అనుకున్నారా? మా అక్క ఇస్తుంది. హాయ్, ఏంటండి ఇంట్రో ఎవరిస్తున్నారో అనుకుంటున్నారా? అదే మా సిస్టర్ అయితే ఇచ్చిందండి. ఇప్పుడు చాలా క్యూట్గా చెప్పింది కదండి. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చెప్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే 2 తాటికాయలు తీసుకున్నాను. ఇలా వాష్ చేసుకుని అయితే దీన్ని మొత్తం పీల్ అయితే తీసుకున్నాను. పీల్ తీసుకున్న తర్వాత ఈ టెంకలు ఉంటున్నాయి కదండి, ఈ టెంకల్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. చూడండి, ఇలా అయితే ఈ విధంగా అయితే తీసుకోవాలి టెంకల్ని, పైన లేయర్ అయితే. ఇప్పుడు ఒక్కొక్క టెంక తీసుకుని ఇలా, ఇప్పుడు మా మమ్మీ చూపిస్తున్నారు చూడండి, ఇలా అయితే చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోండి. ఒక్కొక్క దాంట్లో 3 టెంకలు అయితే ఉన్నాయండి. నేనైతే 2 తాటికాయలు తీసుకున్నాను కాబట్టి 6 టెంకలు అయితే వచ్చాయి. ఇప్పుడైతే ఎలా తీసుకోవాలో చూపిస్తానో చూడండి. ఏదైనా ఒక ప్లేట్ పెట్టుకుని దాంట్లో ఇలా ఉండే విధంగా అయితే పెట్టుకోండి. దీన్ని ఇలా రఫ్ చేస్తుంటే మనకి ఇలా గుజ్జు అయితే వస్తుందండి. ఇది అయితే స్టోర్ కూడా చేసుకోవచ్చండి. స్టోర్ అయితే ఎక్కువ డేస్ అయితే ఉండదండి. 1 or 2 డేస్ అయితేనే స్టోర్ ఉంటుంది. లేకపోతే ఎక్కువ డేస్ చేసుకుంటే పులిచిపోతుంది. అందుకు పెద్ద బాగోదు కాబట్టి 1 or 2 డేస్లో అయితే చేసుకోండి. ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలండి మెయిన్గా అయితే. ఇప్పుడు ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా 2 కప్స్ అయితే బియ్యపు పిండి తీసుకున్నానండి. 2 కప్స్ బియ్యపు పిండికి 1 కప్ తాటిపేచం అయితే తీసుకున్నాను. ఇలా 1 కప్ తాటిపేచం కూడా వేసేసిన తర్వాత 1 కప్ బెల్లం కూడా వేసానండి. 1 కప్ తురుముకున్న కొబ్బరి తురుము కూడా వేసాను. ఇవి అన్నీ మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి ఒకసారి టేస్ట్ అయితే ఎలా ఉందో ఒకసారి చూడండి. టేస్ట్ అంతా ఓకే అన్నప్పుడు మనం ఇది ఇలా కలిపి మొత్తం మిక్స్ చేసుకుని అయితే ఒక 10 minutes అయితే పక్కన పెట్టుకోవాలండి. ఇడ్లీ కాబట్టి దీంట్లో కొంచెం బెల్లం వేస్తాం కదండి, అది కొంచెం కరుగుతుంది. అలానే ఎక్కువ బెల్లం వేయకండి, ఎక్కువ కరగదు. ఇప్పుడు చూపించాను కదండి, ఆ ప్రాసెస్లో అయితే ఉండాలి. ఇప్పుడైతే ఇడ్లీ పాత్ర తీసుకుని ఆయిల్ అయితే అప్లై చేశానండి. ఆయిల్ అప్లై చేయడం వల్ల అయితే మనకి స్మూత్గా ఉంటుందండి ఇడ్లీ. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ కింద అయితే ఇడ్లీ పాత్రలో అయితే వేసి ఇడ్లీ షేప్ వచ్చేలాగా హ్యాండ్తోనే చేయాలండి. స్పూన్ ఏమీ పెట్టకూడదు. ఇలా హ్యాండ్తో చేస్తేనే బాగా వస్తుంది, లేకపోతే బాగా రాదు. ఇప్పుడు ఇలా ఇడ్లీ పాత్ర వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలో వాటర్ అయితే వేసానండి. 1 గ్లాస్ వాటర్ వేసిన తర్వాత అది కొంచెం రోయిలింగ్ బాయిల్ అయిన తర్వాత ఈ ఇడ్లీ పాత్ర అయితే దాంట్లో పెట్టేశాను. ఇలా లో ఫ్లేమ్లో అయితే 10 to 15 minutes పాటు అలాగే ఉంచేయాలండి. ఆవిరి మొత్తం పోయే వరకు తీయకూడదు, ఆఫ్ చేసిన తర్వాత కూడా. ఇప్పుడు నేను చూసారండి, ఆవిరి పోయింది కాబట్టి ఇప్పుడైతే నేను తీసాను. చాలా బాగా వచ్చాయి కదండి తాటి ఇడ్లీలు అయితే. సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకు చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా కూడా వచ్చాయండి. ఇవి అయితే ఒక 2 days అయితే స్టోర్ అవి ఉంటాయండి. ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. ఫస్ట్ డే అయితే బయట పెట్టుకున్నా పర్లేదు, నెక్స్ట్ డే 2 days నుంచి ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేయాలి. చూడండి, ఇప్పుడైతే ఎంత బాగా వచ్చిందో చిన్న పీస్ అయితే చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా వచ్చింది కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆషాఢం అయిపోయిన తర్వాత పెడుతున్నాను అనుకుంటున్నారండి. కొన్ని ఎడిటింగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేక ఇప్పుడైతే లేట్ అయ్యింది. అంతేనండి ఈ వీడియో.